డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞత. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. వెల్కమ్ టు ద యూనివర్సల్ స్టాఫ్. విశ్వజ్ఞానం గురించి, ధనాకర్షణ గురించి, జనాకర్షణ గురించి, అష్టైశ్వర్యాల గురించి ఎన్నో సీక్రెట్స్ని రివీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనీ కొరకు ఈరోజు మాట్లాడదాం. హ్యాపీ బిఫోర్ దాన్ యూ విల్ రిసీవ్. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. మిలియన్స్ ఆఫ్ మనీని మేనిఫెస్టేషన్ చేయడానికి ఈ పదం చాలా అవసరం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మిలియన్స్ ఆఫ్ మనీని ఎఫర్ట్లెస్గా, హెడేక్ ఫ్రీగా, ట్రబుల్ ఫ్రీగా, సులభంగా, సునాయాసంగా ఆకర్షించుకోవడానికి, సంపదని సృష్టించుకోవడానికి ఈ స్టేట్మెంట్ చాలా అవసరం. బిగిలో హ్యాపీ బిఫోర్ దెన్ యూ విల్ రిసీవ్. చాలామంది సంపదని సంపాదించాక, సంపదని సృష్టించాక, డబ్బుని పొందాక హ్యాపీగా ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. మళ్ళీ ఎత్తుక్కుంటారు ఎప్పుడు 1వ తారీఖు వస్తుంది అని. మళ్ళీ బాధపడతారు, అయ్యో మంత్ ఎండింగ్ వచ్చేసింది. ఆ కేటగిరీలోకి మీరు వస్తే విశ్వదర్శనం జరగదు. వాళ్ళందరూ యావరేజ్ పీపుల్. మీరు ఆసమ్ పర్సనాలిటీగా మారాలి అంటే మీ మైండ్ సెట్ మారాలా, మీ ఆలోచన మారాలా, మీ వైఖరి మారాలా, మీ ధోరణి మారాలా, ఎవ్రీథింగ్ చేంజ్ అవ్వాలా. హ్యాపీ బిఫోర్ దెన్ యూ విల్ రిసీవ్. ఇప్పుడు హ్యాపీగా ఉండండి, ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ఏంటి హ్యాపీగా ఉంటే డబ్బులు వస్తాయా? సైన్స్ చెప్తా. ట్రై టు అండర్స్టాండ్. రహస్యాన్ని అర్థం చేసుకోండి. హ్యాపీ అనేది హైయెస్ట్ పాజిటివ్ వైబ్రేషన్. ఉన్న దానికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండడమే హ్యాపీనెస్. కోల్పోయిన దానికి కృతజ్ఞత భావం కలిగి ఉండడమే హ్యాపీనెస్. పొందబోతున్న దానికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండడమే హ్యాపీనెస్. ఆ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచాలా విశ్వంలోకి. కోల్పోయిన దానికి కృతజ్ఞత భావం వ్యక్తపరచాలా, కలిగి ఉన్న దానికి, పొంది ఉన్న దానికి కృతజ్ఞత భావం విడుదల చేయాలా, పొందబోతున్న దానికి, వాట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్, దానికి గ్రేట్ఫుల్నెస్ చూపించాలా. దానిని హ్యాపీనెస్ అంటాం. అసలు నాకు ప్రతిదీ ఫెయిల్యూరే సార్, ఏది ముడితే అక్కడే ఫెయిల్ అయిపోతున్నాను గురువు గారు, ఇంకా హ్యాపీనెస్ యాడ్ ఉంటుంది అన్న డౌట్ మీకు చాలామందికి ఉండొచ్చు. 2-3 సంవత్సరాల నుంచి సబ్జెక్ట్ పట్టుకున్నాను, అయినా నాకు రిజల్ట్ రాలేదు, ఇంకెక్కడ ఉంటుంది హ్యాపీనెస్ అని మీరు అనుకోవచ్చు. ఇంట్లో ప్రతిదీ ఛాలెంజ్, ఇంట్లో ప్రతిదీ ప్రాబ్లమ్, ఇంకెక్కడ ఉంటుంది హ్యాపీనెస్ అని మీరు అనుకోవచ్చు. ఉద్యోగంలో ఉద్యోగ అభివృద్ధి లేదు, ఇబ్బంది పెడుతున్నారు, ఇంకెక్కడుంది హ్యాపీనెస్ అనుకోవచ్చు. వ్యాపార అభివృద్ధి కొరకు సంకల్పిస్తున్నాను కానీ వ్యాపార అభివృద్ధి జరగట్లేదు, ఇంకెక్కడుంది హ్యాపీనెస్ అని మీరు పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. బట్ హ్యాపీగా ఉండడం కొరకు పాయింట్స్ ఎతకండి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు దాన్నే. నిద్రలోనే చనిపోతున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఒక రోజుకి స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. అందరూ మనలానే పడుకుంటున్నారు. మార్నింగ్ లేచాక మనం లేస్తున్నాం, బట్ నిద్రలోనే ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ లేస్తున్నాం. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలని కౌంట్ చేయడం స్టార్ట్ చేయండి. దెన్ మిరాకిల్స్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. హ్యాపీ బిఫోర్, హ్యాపీగా ఉండండి. డబ్బు ఉంటుంది, లాస్ అయిందా, బీ హ్యాపీ. అది విశ్వం యొక్క గేమ్ ప్లాన్, నేచర్స్ లీల, ప్రకృతి నాతో ఆడబోతున్న గేమ్ అని భావించి హ్యాపీగా ఉండండి. అద్భుతంగా నువ్వు సహకరిస్తున్నావు, అద్భుతంగా స్పందిస్తున్నావు అని నిన్ను గ్రహించి విశ్వం నీకు సహకరించడం స్టార్ట్ చేస్తుంది. అదే ప్రక్రియ, అదే ప్రాసెస్, అలా జరుగుద్ది. అంతేగాని 1,00,000 రూపాయలు సంపాదించాక నేను హ్యాపీగా ఉంటా, ఇది రిజల్ట్ వస్తే అప్పుడు నేను థ్యాంక్ యూ చెప్తా, జాంతానే వర్కౌట్ అవ్వదు. హ్యాపీ బిఫోర్ దెన్ యూ విల్ రిసీవ్. మీరిప్పుడు హ్యాపీనెస్ని ప్రాక్టీస్ చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు. మళ్ళీ చెప్తా, అట్లీస్ట్ నవ్వండి. ఈ రోజుల్లో నవ్వడం లేదు. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్. నవ్వుకి అసలు స్మైల్, హార్ట్ఫుల్ స్మైల్ ఎవరు నవ్వుతున్నారని వెతకాల్సి వస్తుంది. అవునా కాదా? బికాస్ ఆఫ్ ఈగో. లేని దాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాం. అయ్యో నా దగ్గర ఇది ఉండుంటే బాగున్ను, కానీ ఇప్పుడు లేదు అని తలుచుకొని సఫర్ అవుతున్నాం. బట్ ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోతా ఉన్నాం. ఒక సీక్రెట్ చెప్పనా? ఎవరైతే మనసా వాచా కర్మన గుండె లోతుల నుండి నవ్వుతారో వాళ్ళకి విశ్వదర్శనం జరుగుతుంది. నామకవాసి కాదు, యాక్టింగ్ కాదు. ఎవడేమనుకుంటాడో అని నవ్వం, గర్వం కొరకే నవ్వం. దేనికి గర్వం? ఆ 6 అడుగులే లాస్ట్కి. దేనికి గర్వం? వెళ్ళేటప్పుడు చెయ్య ఇలా కూడా అనలేము. వన్స్ శరీరంలో ఆత్మ బయటకు వెళ్ళిందా ఫింగర్ మూమెంట్ కూడా ఉండదు. ఇంకా దేనికి గర్వం? అట్లీస్ట్ 1 రూపీ అకౌంట్ క్రియేట్ అవుతుందా ఈగో వల్ల? అట్లీస్ట్ మీకు మీ ఫ్యామిలీకి ఏమైనా యాడ్ ఆన్ ఉందా? ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ ఏమైనా యాడ్ ఆన్ ఉందా? ఏమైనా ఉపయోగపడుతుందా? లేదు. ఈగో
లో ఈ అంటేనే ఎలిమినేట్ చేస్తే లైఫ్లో ముందుకు వెళ్తామని ఈగో డెఫినేషన్ ఇచ్చింది. ఈగోలో ఈ అంటే ఎలిమినేట్ ఈ ఇన్ ఈగో, దెన్ యూ విల్ గో ఇన్ యువర్ లైఫ్. ముందుకు వెళ్ళాలి అంటే ఈగోని ఇమ్మీడియట్గా విడిచిపెట్టండి. హ్యాపీగా ఉండండి. ఒక పర్సన్లో 99 నెగిటివ్స్ ఉంటాయి, మీకు కావాల్సింది ఒక పాజిటివ్. ఆ ఒక్క పాజిటివ్ని చూడండి, అది తీసుకోండి, మిగతా విడిచిపెట్టండి. ఫర్గివ్. మీకెందుకు? వాళ్ళ కర్మలు మనకు అవసరమా? వాళ్ళ సిన్స్ మనకు అవసరమా? వద్దు మనకి. హ్యాపీగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి, నవ్వుతూ ఉండండి. బీ గుడ్, డూ గుడ్. అంత మంచిగా జరుగుతుంది. పాజిటివ్గా ఉండండి, అంత మంచిగా జరుగుద్ది. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యు ఆర్ రీప్రోగ్రామింగ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. హ్యాపీగా ఉండడం కొరకు మీ హ్యాపీనెస్ మళ్ళీ ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అది కూడా పాయింట్. అయ్యో ఆ పర్సన్ నాతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అనుకుంటే ఆ పర్సన్ మీ లైఫ్లో లేకపోతే ఇంకా హ్యాపీనెస్ వెళ్ళిపోయిందని అర్థం. అయ్యో ఈ వస్తువు నా దగ్గర ఉంటేనే నేను హ్యాపీగా ఉంటా అంటే మీ హ్యాపీనెస్ ఆ వస్తువు మీద డిపెండ్ అయ్యి ఉంటే, ఆ వస్తువు మీ దగ్గర నుండి వెళ్ళిపోతే మరి ఇంకా హ్యాపీనెస్ ఉండదు మీకు. హ్యాపీనెస్ అన్నది ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మీ హ్యాపీనెస్ మీ సోల్, మీ ఆత్మ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు హ్యాపీగా ఉంటే మీ సోల్ హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మైండ్, బాడీ, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్ అలైన్ అయితే, ఎప్పుడైతే మైండ్, బాడీ, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్ అలైన్ అవుతుందో ప్రకృతితో అనుసంధానం అవ్వడానికి డోర్స్ ఓపెన్ అవుతాయి. యూనివర్స్తో మమేకమవుతూ అడుగులు వేయడానికి డోర్స్ ఓపెన్ అవుతాయి. బీ హ్యాపీ గైస్, హ్యాపీ. ఉన్నదానికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి, ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటారు. ఉన్న ఉద్యోగానికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. ఉన్న వ్యాపారానికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. ఉన్న ఇంటికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. మీకు సహకరించిన తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా గుండె లోతుల నుండి నవ్వుతున్నారా, హ్యాపీగా ఉంటున్నారా, ఈ రెండు ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెట్టారా, ఫ్యూచర్ అంతా ఇంక హ్యాపీనే. లైఫ్ హ్యాపీగా ఉండడం కొరకే మనిషి జన్మ తీసుకున్నాం. ఏడవడానికి కాదు, ఏడిపించడానికి కాదు, సఫర్ అవ్వడానికి అంతకన్నా కాదు, దరిద్రులుగా ఉండిపోవడానికి అంతకన్నా కాదు. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మన తప్పే అని బిల్ గేట్స్ గారు చెప్పారు. ఇఫ్ యూ బోర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్. చనిపోయే లోపు ఈ శరీరం, ఈ భౌతిక శరీరం ఆ రిచ్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయాలా, ఈ చేతులు లోక కళ్యాణం కొరకు ఉపయోగపడాలా, ఆ తరువాతే ఆత్మ బయటికి వెళ్ళాలా. ఛాలెంజ్ చేయండి, ఆత్మకు ఛాలెంజ్ చేయండి. బీ హ్యాపీ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. September 21 నుంచి మేజర్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయబోతున్నాం. కమ్ అండ్ జాయిన్ us. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. సైనింగ్ ఆఫ్.